హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎవరైనా ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా, ఎంఎస్ ఎక్సెల్లో కట్, కాపీ, పేస్ట్, అదేవిధంగా పిక్చర్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే క్లారిటీగా అర్థం అవ్వడం జరుగుతుంది. ముందుగా ఎక్సెల్ ఓపెన్ చేసుకుందాం. సెర్చ్ బార్లో ఎక్సెల్ ఈఎక్స్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎక్సెల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఒకటి చేసాం కదా, స్టూడెంట్ మార్క్స్, దాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో స్టూడెంట్ మార్క్స్ ఈ విధంగా చేసాం కదా, నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను, కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వీడియో మిస్ అయినట్లయితే అక్కడ నుంచి చూడండి. సో ఈ స్టూడెంట్ మార్క్స్ ఆధారంగా మనం కట్, కాపీ, అదేవిధంగా పేస్ట్ ఏ విధంగా యూజ్ చేస్తాం, అదేవిధంగా ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ షీట్ రో, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, ఇవి అన్నీ కూడా ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ షార్ట్కట్ కీస్తో. సో ఎవరు కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. సో ఈ టేబుల్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాపీకి వచ్చేసి మనకు షార్ట్కట్కి కంట్రోల్ సి అవుతుంది, కాపీ అవుతుంది. కంట్రోల్ ఎక్స్ టైప్ చేస్తే కట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ డాటా తొలగిపోయి వేరొక షీట్లో మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకున్నామో అక్కడ వస్తుంది. సో ఇక్కడ నేను ఉంచి దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మనం న్యూ షీట్ తీసుకుంటున్నాం ఒకటి స్పెషల్గా. న్యూ షీట్ కోసం మీ కీబోర్డ్లో కంట్రోల్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ షీట్ అవైలబుల్ వస్తుంది. అక్కడ మీరు కీబోర్డ్లో కంట్రోల్ వి ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను నేను, అంటే క్లారిటీ కోసం జూమ్ ఇన్. ఇవి నేను ఈ కలర్స్ అని రిమూవ్ చేస్తున్నా కలర్స్, అంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం. ఈ విధంగా రిమూవ్ చేసి బోల్ట్ అప్లై చేసాము, ఇటాలిక్, క్లియర్. సో ఇది కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి బోల్ట్ అప్లై చేసాం, తీసేస్తున్న ఇటాలిక్ అండ్ క్లియర్ ఫార్మెట్. ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ పొజిషన్కి తీసుకున్నాం కదా, తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే, ఇక్కడ హోమ్ ట్యాబ్లో మీకు కట్, కాపీ, అదేవిధంగా పేస్ట్, ఇవి ఎలా అప్లై చేస్తారో ఇవాళ క్లాస్లో చెప్తాను. ముందుగా కట్ అంటే ఏంది, కట్ అంటే చూపిస్తాను. మీరు ఈ విధంగా ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, వీటి ఆధారంగా చూపిస్తాను. సపోజ్ ఇక్కడ రాము ఉంది, దీన్ని ఇక్కడ కట్ చేసి మనం సపోజ్ ఇక్కడ మీకు ఎక్కడైతే ఇక్కడ సపోజ్ రావాలి అనుకుంటున్నాను. సో మనకు కట్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఇది రిమూవ్ పర్మనెంట్గా రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడ వస్తుంది, దాన్ని కట్ అంటారు. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. సెల్ యాక్టివేషన్ ఉంటే మీకు కట్కి వచ్చేసి ఇక్కడ దీని మీద ప్రెస్ చేయొచ్చు, లేకుంటే మీకు కీబోర్డ్లో షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ ఎక్స్ ఈజ్ ద షార్ట్ కట్ కీ ఫర్ కట్. అంటే ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ టైప్ చేసి ఇక్కడ మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి, చూసారా ఇక్కడ రాము అనేది పోయింది, అంటే ఇక్కడ రావడం జరిగింది మనం ఎక్కడైతే పేస్ట్ చేసామో. సో కట్ అంటే ఒక దగ్గర అంటే ఒక దగ్గర రిమూవ్ అయిపోయి మరొక దగ్గర రావడాన్ని కట్. సో ఇప్పుడు నేను అండు ఇస్తాను. ఈ విధంగా ఉంటుంది కట్. మరి కాపీ ఏ విధంగా ఉంటుంది,
కాపీ అంటే యాజ్ ఇట్ ఈస్ ఈ నేమ్ ఇలానే ఉండి ఈ నేమ్ మనం ఎక్కడైతే కావాలి అనుకుంటున్నామో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఈ సెల్ని యాక్టివేషన్ నుంచి Ctrl+C, Ctrl+C అంటే కాపీ, Ctrl+X అంటే కట్. ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటే Ctrl+V. చూసారా, కాపీ అంటే ఈ నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగానే ఉన్నది, కానీ మనకు డూప్లికేట్ వాల్యూని ఇవ్వడం జరిగింది. ఇక్కడ డూప్లికేట్ టెస్ట్ని ఇవ్వడం జరిగింది. దీన్ని కాపీ అంటారు. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ కట్ అండ్ కాపీ. అంటే కట్కి కాపీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇది. కట్ వచ్చేసి అక్కడ టెస్ట్ని రిమూవ్ చేసి మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే కాపీ అంటే మనం కాపీ చేసిన టెస్ట్ని డూప్లికేట్గా మనకి ఇవ్వడం ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. అలాగే ఫార్మాట్ పెయింటర్ ఇక్కడ ఉంది కదా, హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ కాపీ కింద ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ ఉంది. ఫార్మాట్ పెయింటర్ అంటే సపోజ్ ఇక్కడ మనం రాము అని తీసుకున్నాం కదా డూప్లికేట్ టెస్ట్ని. సపోజ్ దీనికి ఒక కలర్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ కలర్ ఏమి ఇద్దాం? సో ప్రస్తుతం నేను ఇది ఇస్తున్నాను, బ్లూ కలర్ ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ నేను వేరొక టెస్ట్ టైప్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ సురేష్ ఈ విధంగా టైప్ చేశాను, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ టెస్ట్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, టెస్ట్ ఏమో బ్లాక్ ఉంది. కానీ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి అంటే నాకు ఇది నచ్చింది అనుకుందాం. సపోజ్ ఈ కలరే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్గా సెట్ చేయాలనుకుందాం. సో మనకు సపోజ్ ఈ బ్లూ కాబట్టి తెలుసు, వేరే డిఫరెంట్ కలర్స్ ఉండొచ్చు, అవి తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ సెల్ ఎక్కడైతే మనకు కలర్ అయితే నచ్చిందో ఆ సెల్ని యాక్టివేషన్లో ఉంచి ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్లో ఫార్మాట్ పెయింటర్ దీన్ని ఎంటర్ప్రైజ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇది సెలెక్ట్ అవ్వడం చూపిస్తుంది. ఇక్కడ మనం ఎక్కడైతే కలర్ రావాలి అనుకుంటామో దాన్ని ఆ సెల్ మీద యాక్టివేషన్ తీసుకురావాలి, ప్రెస్ చేయాలి. చూసారా, సేమ్ ఆ కలర్ రావడం జరిగింది. ఈ కలర్ అంటే ఈ కలర్గా వేరొక కలర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను సపోజ్ ఈ కలర్ ఇస్తున్నాను. ఈ కలర్ సపోజ్ ఇక్కడ ఈ నేమ్కి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ అండ్ అప్లై. చూసారా, ఈ విధంగా అప్లై అవ్వడం జరుగుతుంది. సో మెయిన్ మీకు అర్థమైంది కదా, కట్ అంటే ఏంది. కట్కి షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+X. మీకు ఇక్కడ చూపిస్తాను, ఉండండి. కట్కి షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+X కట్. అలాగే కాపీకి వచ్చేసి Ctrl+C. అలాగే నెక్స్ట్ ఏంది పేస్ట్ వచ్చేసి C, Ctrl+V. కట్కేమో Ctrl+X, కాపీకి Ctrl+C, అదేవిధంగా పేస్ట్కి Ctrl+V యూజ్ చేస్తాం. ఇది మెయిన్ థింగ్. ఇవి చాలా బాగా మీకు డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, ఏ జాబ్లో వచ్చినా ఇవి చాలా కీ రోల్ పోషిస్తాయి, మీ టైంని సేవ్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ హోమ్ ట్యాబ్లో నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ గ్రూప్లో ఓరియంటేషన్ అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఓరియంటేషన్ అప్లై చేసే ముందు మీరు ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెడ్డింగ్స్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకో. హెడ్డింగ్స్ ఈ రోని సెలెక్ట్ చేసుకో. కొంచెం దీని హైట్ని పెంచుకోండి. ఏ విధంగా పెంచుకొని సరిపోతుంది.
కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుందిగా నేమ్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఓరియంటేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే మీకే అర్థమవుతుంది. యాంగులర్ క్లాక్ వైజ్ చూసారా, అంటే యాంగులర్ క్లాక్ వైజ్ రావడం జరిగింది మనకు. యాంగులర్ క్లాక్ వైజ్ ఇది యాంగిల్ క్లాక్ అంటే డిఫరెంట్. ఇది వర్టికల్ టెస్ట్ అంటే టెస్ట్ అనేది వర్టికల్గా రావడం జరుగుతుంది. అది చూసారు, మీకు కనిపిస్తలేదు, మీకు కొంచెం హైడ్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు క్లారిటీగా అనిపిస్తుంది. ఇది వర్టికల్ టెస్ట్. ఇది రొటేట్ టెస్ట్ అప్. రొటేట్ టెస్ట్ అప్ అంటే కింది నుంచి పైకి టెస్ట్ అప్. ఇది టెస్ట్ డౌన్ అంటే ఇది మీది నుంచి కిందికి. ఇది ఇంకా ఫార్మాట్ సెల్ అలైన్మెంట్స్ ఉన్నాయి. ఇది మీ ఇష్టం వచ్చినట్టు బాటంలో ఇచ్చుకోవచ్చు. బాటమ్, టాప్, సెంటర్ అలైన్మెంట్స్ సెట్ చేసుకోవచ్చు. వర్టికల్గా కావాలంటే వర్టికల్, హారిజాంటల్, జనరల్, లెఫ్ట్, సెంటర్, రైట్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అంటే సెంటర్ కావాలి, ఫస్ట్ సెంటర్ అప్లై చేస్తున్నా. ఓకే, సో అన్నీ కూడా సెంటర్కి రావడం జరిగింది. సో ఇప్పుడు వర్టికల్గా సెంటర్ అప్లై చేస్తున్నా. ఓకే, ఇలా రావడం జరిగింది. దాని తర్వాత ఫార్మాట్ సెల్. ఇక్కడ మీకు ఏ యాంగిల్లో కావాలంటే అంటే డిగ్రీస్ ఉంటాయి, 90 degrees ఈ విధంగా చూపిస్తుంది. -90. సో -51 అంటే ఇక్కడ మీకు శాంపుల్ చూపిస్తుంది ఓరియంటేషన్లో. ఈ విధంగా రావడం వస్తుంది. ఇది -12, -6. సో 23 వచ్చేసి ఏ విధంగా 23 అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ ఓరియంటేషన్లో కనిపిస్తుంది కదా. ఓరియంటేషన్ కొంచెం -35 నుంచి ఓకే, -35 అంటే ఈ విధంగా కనిపిస్తుంది. సో చూసారా, ఈ విధంగా ఉంటుంది ఫార్మాట్ ఓరియంటేషన్. నేను ప్రస్తుతం 90లో ఉంచుతున్నాను. 90 నుంచి ఓకే, 90లో ఈ విధంగా ఉంటుంది. సో చూసారుగా, ఈ విధంగా ఓరియంటేషన్ అనేది మనకు ఎలా కావాలంటే అలా మార్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సపోజ్ నేను రో హైట్ కొంచెం తగ్గిస్తున్నా. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా ఒక సెల్ యాక్టివేషన్ ఉంచుకున్న తర్వాత మనకు ఇన్సర్ట్ గురించి తెలుసుకోవాలి. మెయిన్ అనదర్ టాపిక్ ఈస్ ఇన్సర్ట్ అంటే ఎలాంటి సందర్భాల్లో అప్లై చేస్తారంటే ఇన్సర్ట్ సెల్ అంటే మనకు ఈ ప్లేస్లో ఒక సెల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇన్సర్ట్ సెల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అంటే మనకు దీనిపైన సెల్ కావాలా, దీని కింద కావాలా, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, ఎంటైర్ రోనా, కాలమా చేసుకోవచ్చు. ఇప్పుడు షిఫ్ట్ సెల్ డౌన్ అంటే ఈ సెల్ అనేది డౌన్కి మూవ్ అయ్యి అంటే ఈ ప్లేస్లో కొత్త సెల్ అనేది రావడం జరుగుతుంది. షిఫ్ట్ సెల్ రైట్ అంటే ఈ సెల్ మొత్తం రైట్ సైడ్ మూవ్ అయిపోయి మీకు ఇక్కడ కొత్త సెల్ రావడం జరుగుతుంది. సో చూపిస్తాను. ఇన్సర్ట్ సెల్, షిఫ్ట్ సెల్ డౌన్. చూసారా, ఇవి డౌన్ అయిపోయింది. ఈ మార్క్స్ ఇక్కడ కొత్త షీట్ యాడ్ అవ్వడం, కొత్త సెల్ రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు డౌన్ అంటే డౌను, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది. షీట్ రో, ఇన్సర్ట్ షీట్ రో అంటే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కర్సర్ పెట్టాను. ఇన్సర్ట్ షీట్ రో అంటే మనకు షీట్ రో కొత్తగా
యాడ్ అవ్వడం జరిగింది. సపోజ్ కృష్ణ కన్నా బిఫోర్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, సపోజ్ మనం మర్చిపోయాం. ఆ స్టూడెంట్ ఈ కృష్ణ కన్నా ఎబోవ్ రావాలి అంటే కృష్ణ కన్నా బిఫోర్ ఆ స్టూడెంట్ నేమ్ మార్క్స్ టోటల్ యావరేజ్ రావాలి అనుకుంటే ఇన్సర్ట్ షీట్ రో, చూసారా షీట్ రో అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్సర్ట్ షీట్ కాలం అంటే సపోజ్ రోల్ నెంబర్ తర్వాత ఐడీస్, వాళ్ళ ఐడీస్ మనం ఇవ్వాలి అనుకుంటే కాలం వైజ్ ఇన్సర్ట్ షీట్ రోస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐడీస్ అని హెడ్డింగ్ ఇచ్చుకొని ఐడీస్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా చేస్తారు. సో ఇవాళ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ క్లాస్లో నేను ఎంప్లాయ్మెంట్ శాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఎంట్రీ చేస్తారు, వాటి యొక్క డాటా ఎంట్రీ పర్సంటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, వారికి ఇన్కమ్ ఇన్సెంటివ్స్ ఏ విధంగా అప్లై చేస్తారు, పర్సంటేజ్, ఇవన్నిటిని ఈ టాపిక్ మీద చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.